నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. హోమియోపతిలో నిపుణులు. అలాగే బీహెచ్ఎంఎస్ కూడా కంప్లీట్ చేశారు. సో, మనకున్న డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మ్యామ్, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మెయిన్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా లేడీస్, విమెన్ అనే చెప్పాలి. అవును. వాళ్ళకి ఎక్కువగా చేంజెస్ వస్తూ ఉంటాయి. మెంటల్‌గా అవ్వచ్చు, ఫిజికల్‌గా అవ్వచ్చు. డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తూ కూడా ఉంటాయి. బట్ దీనివల్ల అసలు జాయింట్ పెయిన్స్ వస్తాయి అని కూడా విన్నాను మ్యామ్. మరి అది ఎంతవరకు నిజం? హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జాయింట్స్ పెయిన్స్ వస్తాయా? డెఫినెట్‌లీ అండి. ఎందుకంటే చాలా మందికి తెలీదసలు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌కి, జాయింట్ పెయిన్స్‌కి సంబంధం ఏదైనా ఉందని అనుకుంటుంటారు. హ్మ్. ఎందుకంటే మెయిన్‌గా హార్మోన్స్ అంటే పీరియడ్స్ పైనే అందరూ హ్మ్. కాన్సంట్రేట్ చేస్తారు. అవును. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ అని అనుకుంటారు. హ్మ్. బట్ మన బాడీలో హార్మోన్స్ అనేటివి మెయిన్‌గా ఫీమేల్ బాడీలో హార్మోన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. అది మన ఓవరాల్ బాడీని కంట్రోల్ చేస్తాయి. ఓకే. మెయిన్‌గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్. ఈ హ్మ్. హార్మోన్ ఏం చేస్తుంది? పీరియడ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. మన బాడీ మెటబాలిజం ఏదైతే మన ఎనర్జీ ఎలా ఉండాలి? మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి? మన బాడీ ఫంక్షన్ ఎలా జరగాలి కూడా మొత్తం ఇది కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి సపోజ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనుకోండి. అంటే హెచ్చుతగ్గులవ్వడం. హ్మ్. ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగినా, లేదంటే తగ్గినా కానీ, లేదంటే ఇంకా హార్మోన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ కానీ, థైరాయిడ్ హార్మోన్స్ కానీ, దీంట్లో ఏదైనా హెచ్చుతగ్గులు వచ్చినట్టయితే అది మన బాడీ పైన ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చూపిస్తుంది. హ్మ్. సపోజ్ మనం ఈస్ట్రోజనే తీసుకుందాం. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఐ మీన్ 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్, 40 ఇయర్స్ వరకు ఈ స్టేజ్‌లో ఒకలాగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల ఈ స్టేజ్‌లో వాళ్ళకి హెల్తీగా ఉంటారు. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తుంటాయి. బట్ ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఓకే. అందుకనే వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి జాయింట్ పెయిన్స్ పెరగడము, కాళ్ళు, ఎముకలు నొప్పొస్తున్నాయని చెప్పేసి, జాయింట్స్ ఇంకా వాపొస్తున్నాయని, మోకాళ్ళు వాపొస్తున్నాయని చెప్తుంటారు. ఓకే. అంటే దానికి రిలేటెడే ఉంటుందా మ్యామ్? ఇంటర్‌లింక్ ఉంటుందా? డెఫినెట్‌లీ అండి. అచ్చా! ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, మన జాయింట్స్‌లో కాల్షియం డిపాజిట్ అయ్యేలా చేస్తుంది. మన బోన్స్ కానీ, అదంతా స్ట్రెంథెన్ చేస్తుందన్నమాట. ఇంకా బలంగా ఉండేలాగా చేస్తుంది. ఓకే. ఓకే. ఇంకా మనం ఏం చేస్తుందంటే, మన బోన్స్‌లో లిక్విడ్ ఉంటుంది కదా! సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది. హ్మ్. ఆ ఫ్లూయిడ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా, ఇరిటేషన్ రాకోకుండా చూస్తుంది. ఓకే. అందుకనే వాళ్ళకి ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ నార్మల్‌గా ఉన్నంత వరకు వాళ్ళకి ఆ జాయింట్ పెయిన్స్ కానీ ఏవి అనిపించవు. కొంతమందికి ఎర్లీ స్టేజ్‌లో కూడా అప్పుడప్పుడు మార్నింగ్ లేవగానే కాళ్ళు పట్టేసినట్టు అనిపించడం, లేదంటే హ్మ్. ఎక్కువ వర్క్ చేశా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఎర్లీ ఏజ్‌లో కూడా వింటున్నాం. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్‌లో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది కదా! ఓకే. అందువల్లే వాళ్ళకి ఈ ఎర్లీ స్టేజ్‌లో కూడా వాళ్ళకి కాళ్ళు పట్టేయడం, మార్నింగ్ లేవగానే బాడీ మొత్తం పెయిన్స్‌గా అనిపిస్తాయి. ఓకే. మోకాలు వాపు రావడం గానివ్వండి, లేదంటే ఈజీగా ఎముకలు పలచబడిపోయినాయి అంటారు. ఓకే. ఎందుకంటే అవునవును. కాల్షియం అనేది అరిగిపోయాయి అంటుంటారు. అది అరిగిపోవడం డిఫరెంట్ ఉంటది. ఎముకలు పలచబడడం డిఫరెంట్‌గా ఉంటది. అచ్చా! ఎముకలు పలచబడ్డం అంటే మన బోన్స్ నుంచి కాల్షియం బయటకొచ్చేస్తుంది. అందుకని అది బలంగా లేకుండా పలచగా ఉంటుంది. దానివల్లనే మనకి ఈజీగా కింద పడితే ఫ్రాక్చర్స్ జరగడము, ఓహ్! ఇలా కూడా జరుగుతుందనమాట. ఓకే. మరి ఏం చేస్తే దీనికి బెటర్ మేడం? అంటే ఫుడ్ పరంగా కూడా చెప్పండి. అలాగే ఫిజికల్‌గా ఒకవేళ డాక్టర్ దగ్గరికెళ్లి సంప్రదించాలన్నా కూడా అసలు ఏం చేయాలి దానికి? యాహ్! ఫస్ట్ మనకు తెలియాలి మన బాడీలో ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా లేదా అని మనకు తెలియాలనమాట. హ్మ్. అలా తెలుసుకోవాలంటే మెయిన్‌గా వచ్చేసి పీరియడ్స్ సైకిల్ చూసుకుంటాం. హ్మ్. మనకేదైనా పీరియడ్స్ ఎక్కువ హెవీగా బ్లీడింగ్ అవుతుందా? హ్మ్. మోర్ దాన్ 5 డేస్, 7 డేస్ కంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందా చూసుకోవాలి. ఇంకా బ్లీడింగ్ టైమ్‌లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుందా? హ్మ్. కొంతమందికి రోజుకి ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే అంత హెవీగా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి. హ్మ్. ఇలాంటివి ఏదైనా ఉన్నాయా? లేదంటే పీరియడ్ సమయంలో వాళ్ళకేమైనా పెద్ద పెద్ద గడ్డలు పడుతున్నాయా? ఇంకా హ్మ్. పెయిన్ ఏదైనా ఉందా కూడా చూసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మనమేమైనా సడెన్‌గా బరువు పెరుగుతున్నామా? లేదంటే బరువు తగ్గుతున్నామా? మన బాడీలో ఏదైనా సడెన్‌గా చేంజెస్ ఏమైనా వచ్చాయా కూడా మొత్తం హార్మోన్ పైన డిపెండ్ అవుతుంది. హ్మ్. ఇలాంటివన్నీ మనం మైండ్‌గా నోటీస్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఇంకా సివియర్ ఫార్మ్‌లోకెళ్తుంది. అప్పుడే మన జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందనమాట. ఓకే. మనం కనుక హార్మోనల్స్ అనేటివి బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడండి మన బోన్స్ అనేటివి స్ట్రెంథెనింగ్‌గా ఉంటాయి. బలంగా ఉంటాయి. ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత ఒక కండిషన్ అది సెపరేట్‌గా ఉంటది. ఎందుకంటే ఒక ఓకే. హార్మోన్స్ అనేవి నేచురల్‌గా తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. అది మెనోపాజ్ తర్వాత. బట్ మెనోపాజ్ కంటే ముందు ఏదైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయో, అలాంటి వారిలో కూడా ఇలా హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కానీ, పెరిగినప్పుడు కానీ వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. చిన్నగా ఏదైనా ఎక్కువగా అలసిపోవడం గానీ, లేదంటే ఎక్కువ బరువులు ఎత్తలేకపోవడం గానీ, లేదంటే ఇంకా ఈజీగా కొంచెం దూరం నడిచినా గానీ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అంటే ఎక్కువున్నా గూడా వాళ్ళు ఈజీగా నోటీస్ చేస్తూ ఉండాలి. ఓకే. అప్పుడే మనకిది హార్మోనల్ బ్యాలెన్స్ ఉందా లేదా మనకు తెలుస్తుందనమాట. ఇంకా దీంతో పాటు థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి కొంతమందికి. ఓహ్! థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అంటాం. కొంతమందికి హైపో ఉంటుంది. హైపో అని ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్‌గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా థైరాయిడ్ కండిషన్స్‌లో కూడా వాళ్ళకి బోన్స్ అనేటివి వీక్ అయిపోతాయి. ఓకే. దీనివల్ల బోన్స్‌కి ఇన్ఫెక్షన్ అయినా కానీ, లేదంటే బోన్స్ ఇన్‌ఫ్లమేషన్ అంటాం. జాయింట్ ఇన్‌ఫ్లమేషన్ అంటాం. అంటే ఆ బోన్స్‌లో ఉన్నదాన్ని రాపిడి గురి చేసుకొని అది మంట గాని, వాపు గాని ఇలా అనిపిస్తూ ఉంటాయి.
ఓకే. ఓకే. ఇంకా కొంతమంది థైరాయిడ్ హైపోథైరాయిడ్స్ ఉన్న వాళ్ళు ఏముంటారంటే ఈ ఈజీగా ఎల్బో ఫ్రాక్చర్స్ ఉంటాయి వాళ్ళు. ఈ హ్మ్. రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, ఎల్బో ఫ్రాక్చర్స్ కానీ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న బోన్స్ అనేటివి వీక్ అయిపోతాయి. ఓకే. అందుకనే అంటే వాళ్ళకి ఒక రకంగా కనిపిస్తుంటాయి. మీరన్నట్టుగా బలంగా ఉండాలంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాహ్! అంటారు. అయితే ఫుడ్ విషయానికొచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తూ ఉంటారు. హ్మ్. 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి. అలా చేస్తే గనక ఏమన్నా మనకు ఫ్యూచర్‌లో ఏమన్నా ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశాలుంటాయా? యాహ్! ఇది ఫాస్టింగ్ అంటే మనం 16 అవర్స్ ఫాస్ట్ చేసా కూడా అట్ ఏ టైమ్ మీల్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు ఆ మీల్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. హ్మ్. ఫాస్టింగ్ కన్నా మనం ఎన్ని సార్లు ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ఫుడ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ప్రెజెంట్ ఏం చేస్తారు, ఒక ఫాస్టింగ్ చేసి కూడా ఆ 1 అవర్ తీసుకున్న వన్ మీల్‌లో ఏం చేస్తారు, బల్క్ అమౌంట్‌లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువవుతాయి. ఓకే. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే పీసీఓఎస్ వస్తుంది. ఓకే. ఒబేసిటీ పెరుగుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం వల్ల మళ్ళీ ఇలా జాయింట్ పెయిన్స్ కానీ, బాడీ స్ట్రక్చర్ కానీ, పీరియడ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. బట్ వన్ టైమ్ మీల్ తీసుకున్నా కూడా ఆ మీల్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా చూసుకోవాలి. ఓకే. ప్రోటీన్ ఫుడ్‌ని ఎక్కువ తీసుకోవాలన్నమాట. వెజిటేరియన్ అయితే పన్నీర్ కానీ, వెజ్ ప్రోటీన్స్ ఉంటాయి కదా! అవి తీసుకోవాలి. లేదు నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ మీట్ కన్జ్యూమ్ చేయొచ్చు వాళ్ళు. ఓకే. ఇంకా దాంట్లో మినరల్స్ కానీ, ఫ్యాట్స్ అవన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి. ఓకే. అండ్ పీరియడ్స్ గురించి ఇందులో ఎట్లాగో మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ మీరు హ్మ్. అది చెప్పారు 5 డేస్ కన్నా ఎక్కువ అవుతే కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలని చెప్పేసి. అండ్ ఇంకొక పాయింట్ ఎక్కువగా బ్లీడ్ అవుతున్నా కూడా అని చెప్పేసి. యాహ్! నార్మల్‌గా అసలు ఒక పీరియడ్స్ వస్తే అసలు నార్మల్ హెల్తీగా ఉంటే అసలు ఎలా బ్లడ్ ఫ్లో అవుతుంది? యాహ్! నార్మల్‌గా 80 ఎంఎల్ ఒక పీరియడ్ సైకిల్ అనేది 21-35 డేస్ నార్మల్ సైకిల్ డ్యూరేషన్. ఓకే. ఈ డేస్‌లో ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు వాళ్ళకి సైకిల్. కొంతమందికి 28 డేస్ సైకిల్ ఉంటుంది. కొంతమందికి 30 డేస్ సైకిల్ ఉంటుంది. ఇదంతా నార్మల్ సైకిలే. నార్మల్. హ్మ్. ఈ బ్లీడింగ్ అనేది 5-7 డేస్ నార్మల్ బ్లీడింగ్. ఓకే. 5 అందరికి కొంతమందికి 3 డేస్ అయిపోతుంది. ఇది కూడా నార్మలే ఉంటుంది. నార్మలే. బట్ కొంతమందికి 1 డే, 2 డేస్ ఉంటుంది. ఇది అబ్నార్మల్ కండిషన్. ఓకే. ఇది కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది వాళ్ళకి. ఓకే. కొంతమందికి మోర్ దాన్ 7 డేస్ ఉంటది. కొంతమంది 10 డేస్, 15 డేస్ అలా బ్లీడింగ్ అవుతూనే ఉంటారు. ఓకే. ఇంకా చూస్తున్నట్టయితే ప్రెజెంట్ డేస్‌లో పీరియడ్‌కి గ్యాప్ లేకుండా బ్లీడింగ్ గూడా అవుతున్నారు. వింటూ ఉంటాం. యాహ్! ఇలాంటి కండిషన్ అబ్నార్మల్ కండిషన్స్ ఇవన్నీ. ఆ! ఇంకా అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది యావరేజ్‌గా 80 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది నార్మల్. ఓకే. పీరియడ్ సైకిల్ మొత్తం కలిసి. ఓకే. ఇంతకంటే ఎక్కువ ఎంఎల్ బ్లడ్ లాస్ అయితే అది అబ్నార్మల్ కండిషన్. దానివల్ల వాళ్ళకి బలహీనంగా అయిపోతారు. అనీమియా వస్తుంది. ఓకే. ఇలా అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఉన్న 5 డేస్‌లో 2 రోజులు కాస్త ఎక్కువగా అయినా కూడా హ్మ్. మిగతాదంతా నార్మల్ ఉంటే నార్మల్‌గానే ఓకే. హెల్తీయే అన్నట్టు. హెల్తీనేనండి. ఓకే. ఓకే. ఆ విధంగా కన్సిడర్ చేస్తూ చూసుకోవాలంటారు. యాహ్! రైట్. ఇఫ్ ఇన్ కేస్ మీరన్నట్టుగా ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటేనే ఆ పీరియడ్ స్కిప్ అవ్వడం గాని, లేకపోతే 2 మంత్స్ గ్యాప్ అవ్వడం గాని హ్మ్. అలా అవుతూ యాహ్! ఉంటుందంటారు. అలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు మాత్రం వెంటనే చెక్ చేసుకోవాలంటారు. అవునండి. ఓకే. మరి దీనికసలు ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? యాహ్! ఇప్పుడు మనకు సపోజ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ కండిషన్ బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళ హార్మోన్ లెవెల్స్‌ని, వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా, థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ, ఒబేసిటీ కానీ ఇలా ఏదైనా ఉందా, వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జాయింట్ పెయిన్స్ వాళ్ళకి జాయింట్ పెయిన్స్‌తోనే వస్తారు మా దగ్గరికి చాలామంది. రీసెంట్ డేస్‌లో 30 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళకి మొత్తం హార్మోనల్ టెస్ట్ చేస్తే మొత్తం వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సే ఉంది. ఓకే. ఓకే. కాబట్టి అది ఏదైతే మెయిన్ కారణం ఉంటుందో, ఆ రూట్ కాజ్ మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే. దానివల్లే వాళ్ళు అది ట్రీట్ చేయనంత వరకు వాళ్ళకి ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనిపించదు. ఓకే. దట్ టూ మెయిన్‌గా హోమియోపతిలో అంటే వాళ్ళకి ఏదైతే కారణం ఉంటుందో, వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రోటీన్ సెట్ అవుతుందో అవన్నీ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఈ ట్రీట్మెంట్‌ని కూడా లైఫ్ లాంగ్ వాడాలా? తగ్గేంత వరకు వాడితే సరిపోతుందా? లేదండి, లైఫ్ లాంగ్ డిపెండెన్సీ అనేది హోమియోపతిలో ఉండదు. ఓకే. మెయిన్‌గా వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ లెక్కన మామూలుగా ఈ కైండ్ ఆఫ్ వచ్చినా గూడా హ్మ్. ఫస్ట్ ఈ సైడ్ నుంచి ఆలోచించాలి. మామూలుగా హ్మ్. మనం ఫస్ట్ మనమే బేస్ చేసేసుకుంటాం. నేను ఎక్కువసేపు నడవడం గాని, యాహ్! లేకపోతే ఆఫీస్ అవర్స్‌లో ట్రావెలింగ్‌లో ఎక్కువసేపు ఉండడం గాని, అందుకే కాళ్ళు నొస్తున్నాయని అనుకుంటాము. అలా కాకుండా గూడా వచ్చే అవకాశాలున్నాయా? యాహ్! ఇది వర్క్ మనం ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కానీ, వర్క్ ఎక్కువ చేసేప్పుడు కానీ, ఇది నార్మల్ కండిషన్‌కే ఉంటుంది. అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్‌గా ఉంటుంది. బట్ కొన్ని పెయిన్స్ ఉంటాయి. మనం ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గవవి. అప్పుడు అప్పుడు మనం నోటీస్ చేయాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఏదో ప్రాబ్లమ్ ఉందన్నట్టు హ్మ్. మీరన్నట్టుగా ఇవి చెక్ చేయించుకుంటే ఇవి ఉన్నప్పుడు హ్మ్. హోమియోపతిలో ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యాహ్! ఉంటుందంటారు. ఓకే. మరి జాయింట్ పెయిన్స్ వీటికి తగ్గడానికి కూడా స్పెసిఫిక్‌గా ఏమైనా హెల్త్ డైట్ ఉందా? అది హెల్త్ డైట్ అంటే సేమ్ బ్యాలెన్స్‌డ్ డైటే సేమ్. అండి.
సేమ్ అన్నిటికి తీసుకున్నట్టుగానే ప్రోటీన్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్ లో కూడా గుడ్ ఫ్యాట్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. ఓకే, అంటే ఘీ గానీ గీ బటర్ అట్లా తీసుకుంటూ ఉండాలి. రైట్. ఓవరాల్ గా మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే తెలుసు, బట్ దానివల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయని, వాటిని ఎలా మనం గుర్తించాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, హోమియోపతిలో ఏమున్నాయని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. Fiticus Homeopathy